ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్లో చక్రి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అసలేం జరుగుంటుంది? ఓంకారేశ్వర్ చక్రికి చాలా పెద్ద సహాయం చేస్తాడు. పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి చక్రికి కాల్ చేసి ఇంటికి రమ్మని చెబుతుంది. ఇంకా చక్రి తిట్టడమో వీళ్ళిష్టమే, రమ్మని చెప్పటమో వీళ్ళిష్టమే అనుకుంటూ ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతాడు. కన్నా ఏమన్నాడు వదినా అని అంటాడు మహాలక్ష్మిని. ఏమంటాడు? వస్తున్నాడు అని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా చక్రి ఇంటికి వెళ్ళే దారిలో ఆలోచిస్తూ ఉంటాడు. బయట ఇక్కడి నుంచి వచ్చిన అమ్మాయి కాల్ చేసింది, మాధవ అన్న కాల్ చేశాడు తప్ప ఇంకెవ్వరూ కాల్ చేయలేదు అని అనుకుంటూ ఆలోచిస్తున్నాగా ఎదురుకుండా వస్తున్న బైక్ అతను ఢీ కొట్టబోతాడు. అయితే తను పక్కకి పడిపోతూ ఉంటాడు. ఇంకా ఆ బైక్ అతనితో చక్రి గొడవ పడుతూ ఉంటాడు. ఏమైంది, సరిగ్గా చూసుకుని రావాలని తెలీదా అని చెప్పి తన మీద గొడవ పడతాడు. ఆ బైక్ అతను కూడా చక్రి మీద పడు. ఇంకా బైక్ అతను పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తానని చెప్తాడు చక్రికి. చేసుకోండి, నాకు మన భయమా, నేనేం తప్పు చేయలేదు అని అంటాడు చక్రి. ఇంకా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత చక్రి మాధవకి కాల్ చేసి మాట్లాడతాడు. ఏమైందిరా గొంతు అలా ఉంది అని మాధవ అడిగితే ఎక్కడున్నావు అని అడుగుతాడు మాధవ. ఇంకా చక్రి యాక్సిడెంట్ అయిందన్నయ్య, పోలీస్ స్టేషన్లో ఉన్నాను అని చెప్తాడు మాధవకి. ఇంకా మహాలక్ష్మి కూడా నేను కూడా వస్తానని చెప్పి అంటుంది. అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. కేశవ కొంచెం డబ్బులు అవసరపడతాయని చెప్పి డబ్బులు కూడా తీసుకుని వెళ్తాడు. ఇంకా మాధవ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇతను మా తమ్ముడే సార్, తిను చాలా మంచివాడు, ఏదో పొరపాటున యాక్సిడెంట్ అయ్యింది కానీ తను కావాలని చేయలేదు అని చెప్తాడు. ఇంకా కంప్లైంట్ ఇచ్చిన అతను తనే కావాలని రాంగ్ రూట్లో వచ్చాడు సార్ అని చెప్తాడు. ఇంకా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఏం చేయాలో నాకు తెలియదా అని చెప్పి మాట్లాడతాడు. ఇంకా కేసు పెట్టిన అతను కేసే పెట్టాలనుకుంటున్నాడు, కాంపన్సేషన్ వద్దు అని చెప్పి అనుకుంటున్నాడు. దానివల్ల నేను ఇంకేం చేయను, కేసే పెడతాను, మా డ్యూటీ మేము చేసుకోవాలి కదా అని అంటాడు ఎస్ఐ. ఇంకా చక్రి వాళ్ళ కార్ ఓనర్ వారికి ఫోన్ చేసి కార్ని సీజ్ చేద్దాం అని అనుకుంటారు. ఇంకా చక్రిని లాకప్లో వేస్తారు. ఇంకా మాధవ మహాలక్ష్మిని ఇంటికి వెళ్ళిపోమని చెబుతాడు. మహాలక్ష్మి మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి నేను ఎలా వెళ్తాను అని చెప్పి అంటుంది. సరే అమ్మా, నీ ఇష్టం అని చెప్తాడు మాధవ. ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్ఐ ఏమో ఎఫ్ఐఆర్ టైప్ చేస్తున్నా అని అంటున్నాడు. కేసు పెట్టిన అతను కాంపన్సేషన్ వద్దు, కేసే పెడతానంటున్నాడు అని చెప్పి మాధవ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కేశవ ఇదంతా రోడ్ మీద సెటిల్ చేసుకోవాల్సింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు ముగ్గురు. ఈ లోపల చక్రి వాళ్ళ కారు ఓనర్ వస్తారు పోలీస్ స్టేషన్కి. ఇలా అయితే నేను కారు రోడ్డు నడిపేది అని అంటాడు కామేశ్వర్ చక్రితో. టిఫిన్ చేసావా అని అడుగుతాడు కామేశ్వర్. తిని మాట్లాడతానని అసిస్టెంట్ చేసిన అతనితో కూడా మాట్లాడతాడు. తన చేతికి ఫ్రాక్చర్ అయింది చూడండి అని చెప్తాడు. తినేనా అని చెప్పి బైక్ అతనితో మాట్లాడతాడు కామేశ్వర్. ఇంకా కామేశ్వర్ చెప్తాడు, యాక్సిడెంట్ కేసు పెట్టిన అతను పోలీసు వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా అస్సలు వదలట్లేదు, కేసు పెట్టాలనే అనుకుంటున్నారు. ఇంకా మనము కేసు పెడితే నీకేమవుతుంది, కేసు చుట్టూ తిరగాలి కదా అని చెప్పి ఏదో ఒకటి చెప్పి కంపన్సేషన్ తీసుకోమని చెప్పి ఒప్పిద్దాం రండి అని చెప్పి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తారు. ఎస్ఐ గారు ఏం మళ్ళీ వచ్చారు, నేను కోర్టులో చూసుకోమని చెప్పాను కదా అని అంటాడు. ఏంటండి మళ్ళీ వచ్చారు, కోర్టులో చూసుకోమని చెప్పాను కదా అని ఎస్ఐ అంటాడు. ఇంకా కామేశ్వర్ మేము అదే చెప్పడానికి వచ్చాము అని చెప్తాడు. అంతకుముందు కూడా ఇలాగే ఒక బైక్ యాక్సిడెంట్ కేసు వచ్చింది. తను 5 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి అలసిపోయాడు. మేము 5 సంవత్సరాలు తిరుగుతాము, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్తాడు కామేశ్వర్. ఇంకా ఎస్ఐ ఇదంతా ఆలోచించి కంపన్సేషన్ అయితే బెటర్ అని చెప్తాడు. అయితే కామేశ్వర్ ఇంకా తను కార్ డ్రైవింగ్ చేస్తారు, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 10,000కు మించి ఇవ్వలేరు అని చెప్తాడు కామేశ్వర్. ఇంకా కేసు పెట్టిన అతను ఏంటి ముస్టేస్తున్నారా అని అంటాడు. ముస్టేయడానికైనా నీ చేతికి గాయం అయ్యింది కదా అని అంటాడు కామేశ్వర్. ఇంకా ఎస్ఐ నేను మాట్లాడతాను, మీరు కొంతసేపు అలా వెళ్ళండి అని అంటాడు. కేసు పెట్టిన అతను 50,000 కావాలని చెప్పి అంటున్నాడు. 50,000కు మించి తగ్గేదే లేదు, లేకపోతే ఎఫ్ఐఆర్ పెట్టేయండి అని చెప్తాడు. ఇంకా మాధవ లేదు మేము అడ్జస్ట్ చేస్తాము అని చెప్పి అంటాడు మాధవ.
ఇంకా మాధవ ఫస్ట్ మా తమ్ముడిని సెల్లోంచి బయటికి తీసుకురండి అని అంటాడు. ఎస్ఐ మీరు ఫస్ట్ డబ్బులు తీసుకొచ్చి కట్టండి, తర్వాత చూద్దాం అని చెప్తాడు. ఇంకా కామేశ్వర్ పోలీస్ ఆయనతో మాట్లాడతాడు, కొంచెం తగ్గించండి అని. కానీ అస్సలు తగ్గించలేదు. 50,000 కాంపెన్సేషన్ అడుగుతున్నారు. కానీ మాధవ దగ్గర 10,000, కేశవ దగ్గర 29,000 మాత్రమే ఉన్నాయి. ఇంకా 11,000 తగ్గుతున్నాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కంపెన్సేషన్ ఇవ్వటమే బెటర్ అని అనుకుంటూ ఉంటారు. ఇంకా కామేశ్వర్ వచ్చి ఎంత అమౌంట్ తగ్గినాయి అని అడుగుతాడు. అడిగితే మాధవ ఇంకా 11,000 తగ్గినాయి అని చెప్తాడు. అయితే ఆ 11,000 నేను ఇస్తాలే అని చెప్తాడు. కేశవ ఏంటి మీరు ఇస్తారా అని అడుగుతాడు. అడిగితే ఏం నేను ఇవ్వకూడదా, చక్రి కూడా నాకు తమ్ముడు లాంటి వాడే అని చెప్తాడు. ఇంకా ఎస్ఐ ఇక్కడ అంతా కాంప్రమైజే, కంపెన్సేషన్ అంతా ఏమైనా ఉంటే బయట చూసుకోవటమే, పోలీస్ స్టేషన్లో అవన్నీ కుదరవు. ఇక్కడ సంతకం పెట్టి మీరు వెళ్ళి బయట కంపెన్సేషన్ చేసుకోండి, కావాలంటే పేపర్ మీద రాయించుకోండి అని చెప్తాడు ఎస్ఐ. ఇంకా వాళ్ళు చక్రిని ఫస్ట్ సెల్లోంచి బయటికి విడిపించండి అని మహాలక్ష్మి చెబుతుంది. మాకేం సరదా కాదమ్మా, కొంచెం సేపు ఉంటే మళ్ళీ సెల్లో ఉండకూడదు అని తెలిసి వస్తుందని ఉంచాము అని చెప్తాడు ఎస్ఐ. ఇంకా చక్రిని సెల్లోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఏంట్రా యాక్సిడెంట్ చేస్తావా అని చెప్పి ఎస్ఐ చక్రిని మళ్ళీ అడుగుతాడు. కార్ జాగ్రత్తగా నడపాలి అని ఎస్ఐ చక్రితో చెప్తాడు. అయితే ఫస్ట్ ఈ బైక్ యాక్సిడెంట్ చేసిన అతనికి చెప్పండి, రాంగ్ రూట్లో రావద్దు అని చెప్పి అని అంటాడు చక్రి. ఇంకా కేశవ కాసేపు సైలెంట్గా ఉండరా అని చెప్పి చక్రికి సైగ చేస్తాడు. చక్రి ఇంకా చాలా పొగరుగా చూడటంతో ఇంకా ఎస్ఐకి నచ్చక ఏంట్రా ఆ చూపు అని చెప్పి చక్రిని ఒక్కటి పీకుతాడు. ఇంకా అందరూ ఫీల్ అవుతారు చక్రిని కొట్టినందుకు. చక్రి చేత సంతకం తీసుకో అని చెప్పి కానిస్టేబుల్ చెప్తాడు. లైసెన్స్ ఇవ్వరా అని చెప్పి అని అడుగుతాడు. ఇంకా ఏంటి లైసెన్స్ లేదా, లైసెన్స్ లేకపోతే నిన్నే కాదు మీ కారు ఓనర్ కామేశ్వర్ని కూడా బొక్కలో వేస్తా అని చెప్తాడు. ఇంకా తర్వాత లైసెన్స్ తీసి చూపిస్తాడు. 1 month ఈ లైసెన్స్ ఇక్కడే ఉంటుంది, 1 month తర్వాత వచ్చి తీసుకో అని చెప్పి అంటాడు ఎస్ఐ. అయితే మహాలక్ష్మి అది తన వృత్తి సార్, 1 నెల అలా ఖాళీగా ఎలా ఉంటాడు సార్ అని అడుగుతుంది మహాలక్ష్మి. అది తన పొగరికి పనిష్మెంట్ అని చెప్తాడు ఎస్ఐ. ఇంకొంతసేపు తను ఇక్కడే ఉంటే కనుక ఇంకా పర్మనెంట్గా క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది తన లైసెన్స్ అని చెప్తాడు ఎస్ఐ. ఇంకా కేశవ చక్రిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. 1 month తర్వాత నేనే వస్తాను లైసెన్స్ తీసుకోవడానికి అని చెప్తాడు మాధవ. మీరంతా ఎందుకులే నేను వస్తాను అని చెప్తాడు కామేశ్వర్. ఇంకా కేసు పెట్టిన అతన్ని బయటికి రమ్మని చెప్తాడు కామేశ్వర్ కంపెన్సేషన్ ఇవ్వటానికి. పోలీస్ స్టేషన్ నుంచి అందరూ ఇంటికి వస్తారు. రాగానే కన్నా అలాగే నారాయణ ఏమైంది అని అడుగుతారు అందరినీ. కానీ చక్రి లోపలికి వెళ్ళిపోతారు. అలాగే అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి తలుపు వేసుకుని లోపల ఉంటుంది. చక్రికి చాలా బాధగా చాలా కోపంగా అనిపిస్తుంది. అయితే మాధవ ఏమైనా ఉంటే గుమ్మం బయటే వదిలేయాలరా అని చెప్తాడు చక్రికి. చక్రి ఇంకా అదేమైనా చెప్పులు కాదు, జరిగింది అవమానం అని చెప్తాడు చక్రి మాధవతో. ఇంకా చక్రీను కేశవ కొంచెం సేపు వాదించుకుంటారు. తర్వాత నారాయణ వచ్చి ఏమైంది అని చెప్పి అంటాడు. వచ్చావా, నువ్వు కూడా వచ్చావా అని అడుగుతాడు కేశవ. ఇంకా మహాలక్ష్మి రూమ్లోంచి బయటికి వచ్చిన తర్వాత ఎందుకు అలా అరుస్తున్నారు, అరిచి ఏమి ఉపయోగం అని అంటుంది చక్రి. మీరు కూడా తప్పు నాదే అంటారా అని అడుగుతాడు చక్రి. కొన్ని సందర్భాలు సమయాలు ఉంటాయి, ఈ ప్రపంచంలో న్యాయాలు మాత్రమే గెలిస్తే ఎందుకు, డబ్బు పరపతి అన్నీ కావాలి, మన న్యాయమే నెగ్గాలంటే యుద్ధాలే ఎందుకు జరుగుతాయి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఫస్ట్ మీరు రూమ్లోకి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా చక్రి లోపలికి వెళ్తాడు. ఇంకా కేశవ అంటారు, ఎస్ఐ చక్రిని కొట్టాడు కదా, చాలా అవమానంగా ఉంది, తీసుకోలేకపోతున్నాడు అని చెప్తాడు. ఇంకా మాధవ దాని గురించి ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడద్దు అని చెప్పి షాప్కి వెళ్తాడు మాధవ. ఇంకా చక్రి పర్సులో ఉన్న డబ్బులు ఏమైనాయా అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. చూసుకున్న తర్వాత కేశవ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఏమైనాయి అని అడుగుతాడు. కేశవ ఏం డబ్బులు అని అడుగుతాడు. నా పర్సులో ఉన్న డబ్బులు అని చెప్పి అంటాడు చక్రి. ఆ డబ్బులు నిన్ను కేసు విడిపించడానికే వాడాము అని చెప్పి చెప్తాడు కేశవ. ఎవరిని అడిగి వాడావు అని అడుగుతాడు చక్రి. ఇంకా వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు.
ఈ లోపల నారాయణ వచ్చి, ఏంట్రా డబ్బులు ఎందుకు కట్టారు, వాడు నిజాయితీగానే ఉన్నాడని చెప్తున్నాడు కదా అని అంటాడు. కేశవ అంటాడు, డబ్బులు కట్టకపోతే జైలుకి పంపిస్తారు అని చెప్పాడు. నారాయణ, వెళ్తే వెళ్ళి, వాడు నిజాయితీగానే ఉన్నాడు అని చెప్తున్నాడు కదా, అరే జైలుకి వెళ్ళటం అంటే పెన్సిల్తో రాసి రబ్బర్తో చెరపడం అనుకుంటున్నావా, పచ్చబొట్టు వేసినట్టే అని అంటాడు నారాయణ. ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్లో ఇలా జరిగింది. రేపటి పొదరిల్లు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.